కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, అరకప్పు దోరగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే 2 కప్పులు బెల్లం. ఆర్గానిక్ బెల్లం అండి ఇది, అందుకని కొంచెం డార్క్ కలర్లో ఉంది. అలాగే 1 స్పూన్ పంచదారలో 4 ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇది కొంచెం పచ్చికర్పూరం, ఇది వేయడం వల్ల మంచి రుచి వాసన వస్తాయి బెల్లం పొంగల్కి. అలాగే నేతిలో దోరగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు, ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని మనం తీసుకున్న బియ్యము, పెసరపప్పు వేసి శుభ్రంగా వాటర్తో కడుక్కుని ముందుగా పప్పు, అన్నాన్ని, బియ్యాన్ని ఉడికించుకుందాం. బియ్యము పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా దగ్గరికి అన్నం ఉడికే వరకు ఉడికించుకుందామండి. లేదో ఒకసారి చూద్దామండి. అదిగోండి దగ్గర పడుతుంది, ఇంకొంచెం దగ్గర పడాలి. అన్నం ఉడికిందండి. పూర్తిగా మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుకు ఉండాలి. అదిగో కొంచెం పలుకు ఉంది, ఇలా ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బెల్లం వేసుకుందామండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, సమానంగా తినేవాళ్ళు సమానంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. సాంప్రదాయకమైన వంటకాలు ఈ బెల్లం పొంగలి అనేది ఒకటండి. అన్ని పోషక విలువలతోనూ కూడిన బలమైన ఆహారం అండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా బలం అండి ఇది తింటే. ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఈ పొంగల్లో నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది, కానీ ఈ సమ్మర్లో మనం ఎక్కువ తినం కాబట్టి నేను కొద్దిగా రుచికి సరిపడగా మాత్రమే వేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే మనం స్టీల్ గిన్నె పెట్టాం కదా, అందుకని అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరి కొద్ది నిమిషాలు ఉడికేటట్టు ఉంచుకుందాం. ఇప్పుడు ఈ ఉడుకుతున్న పొంగల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. అలాగే ఇలాచీ పౌడరు, ఇవన్నీ వేసుకుని కలుపుకొని బాగా మరికొద్దిసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు చివరగా పచ్చికర్పూరం అండి, ఇది వేయడం వల్ల పొంగల్కి మంచి రుచి వాసన వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిసేపు ఇట్లానే వదిలేసి చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చిన్న బౌల్లోకి తీసుకుందాము.
వేడి కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.